అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనమైతే ఇప్పుడు కోయంబత్తూరులో ఉన్నటువంటి దేవి ఇండస్ట్రీస్లో అయితే ఉన్నాం. వీళ్ళు ఆయిల్ గానుగ చెక్క గానుగ మిషన్లు అయితే తయారు చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మిషన్లో అయితే కనుక అనుభవం ఉంది. వీరి దగ్గర 5 kgs కెపాసిటీ నుంచి దాదాపుగా 30-40 ఇంకా డిఫరెంట్ కెపాసిటీలు అయితే ఉన్నాయి. మనం ఇంతకు ముందు వీడియోలో 5 to 10 kgs మిషన్ల గురించి తెలుసుకోవడం జరిగింది. 5 to 10 kgs ఏంటంటే బేసిక్ వర్షన్ అనమాట. ఇంటి దగ్గరే ఉండి ఎవరైనా గృహిణీలు చేసుకోవడానికి అయితే కనుక, లేకపోతే తక్కువ బిజినెస్ ఉంటుంది అనుకున్న వాళ్ళకి అది బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు మన వెనకాల ఉన్నాయి ఏంటంటే 10 to 20 kgs, ఇది కాకుండా 20 to 30 kgs, ఇంకా ఆ పైన కూడా దగ్గర డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు వచ్చేసి ఈ 10 to 20, 20 to 30 మోడల్స్ ఏమేమి ఉన్నాయి, వాటి ప్రైస్ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే వీటికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందంటున్నారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ నుంచి 35% వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా ఉందంటున్నారు. అసలు ఆ వివరాలు కూడా మనం ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అముదా గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో అముదా గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడి ఈ 10 to 20, 20 to 30 kgs గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మనం 5 to 10 kgs మనం గతంలో మాట్లాడుకున్నాం కదా, వాటికి వీటికి డిఫరెన్స్ ఏమొస్తుంది? 10 to 20 kgs ఇప్పుడు అప్పుడే మీరు ఆ వీడియోలో చూపించేది 10 kgs కెపాసిటీ, ఇది 20 kg కెపాసిటీ. సేమ్ ఇంకా అంతే, డిఫరెన్స్ ఏం ఉండదు. మోటార్ సైజ్ పెద్దది. మళ్ళీ మీకు ఇప్పుడు అది చూస్తే 10 kg కెపాసిటీ 2 HP మోటార్, ఇది 3 HP మోటార్. ఇది 3 HP మోటార్. ఇది కూడా మీరు సింగిల్ ఫేస్ లో కూడా నడుపుకోవచ్చు. ఇది కూడా సింగిల్ ఫేస్ లో నడుపుకోవచ్చు. వోల్టేజ్ ప్రాబ్లం లేదు నాకు అట్లా అంటే ఇది కూడా మీరు సింగిల్ ఫేస్ లో నడుపుకోవచ్చు. ఇది 10 to 20 kgs. 10 to 20 kgs. మీ దగ్గర 20 to 30 కూడా ఉన్నాయి కదా, ఉంటాయి. అది కూడా సింగిల్ ఫేజ్ వస్తుందా? లేదండి, అది 3 ఫేజ్, ఓన్లీ 3 ఫేజ్. అది ఎంత HP మోటార్ వస్తుంది? అది 5 HP మోటార్. 5 HP మోటార్. ఓకే. ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు మనం 10 to 5 kgs అన్నా, 5 to 10 kgs అన్నా, 10 to 30 kgs ఏదైనా సరే మనం ఏదైతే చెప్తున్నా అది గంటకు ఒక గంటకు మినిమం మీరు 8 kgలు ఉంటే 20 kg వరకు వేసుకోవచ్చు దీంట్లో. 8 ఉంటే మాక్సిమం 20 kgs, మినిమం 10 kgs దీంట్లో వేసుకోవచ్చు ఒక గంటకు. ఓకే. జనరల్ గా ఇప్పుడు ఈ మిషన్ ఉపయోగించి ఏ ఆయిల్స్ తీస్తుంటారు? అన్ని రకాల ఆయిల్ తీసుకోవచ్చు. ఏదైనా అన్ని రకాలు, కొబ్బరి, నువ్వులు, ఆమలు, ఆవాలు, అన్ని రకాలు, సన్ఫ్లవర్, కుసుబలు, మస్టర్డ్, అన్ని ఆయిల్స్. ఏ ఆయిల్ అయినా చేసే ప్రాసెస్ ఒకేలా ఉంటుందా? మారున్నాయి. ఇప్పుడు కొబ్బరి నూనె అట్లా అంటే మీకు కొబ్బరి నూనెకి ఏమి పోయకూడదు, నీళ్ళు ఏమీ పోయకూడదు, కొబ్బరి మాత్రమే వేసి ఆయిల్ తీసుకోవాలి. అప్పుడు దాని వల్ల ఒక్కొక్క సీడుకు ఒక్కొక్క ప్రాసెస్ ఉంటాయి. మీరు మిషన్ తీసిన వల్ల మేము దాన్ని ఎట్లా ప్రాసెస్ చేసేది, ఎన్ని నీళ్ళు పోయాలి, ఎట్లా ప్రాసెస్ అట్లా అనేది అన్ని మేము మీకు చెప్తాము. మిగతా అన్నిటి ప్రాసెస్ ఒకలా ఉన్నదని మారుతూ ఉంటుందా? డిఫరెంట్ కొద్దిగా అంటే వాటర్ పోసే విధానం వేరే ఏముండదు. ఓకే మేడం, జనరల్ గా ఏదైనా ఆయిల్ ఎంత రావచ్చండి? జనరల్ గా సీడ్ బట్టి మారుతుంటుందా? సీడ్ బట్టి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఒక పల్లీలు ఎట్లా అంటే ఫస్ట్ క్వాలిటీ సీడ్స్ ఎట్లా అంటే మీకు 40 to 45% వస్తుంది సీడ్, బాగుంటాయి. ఇది ఎట్లా అంట ఇప్పుడు గుజరాత్ సీడ్, హైబ్రిడ్ సీడ్స్ అంట, గుజరాత్, మహారాష్ట్ర సీడ్స్ అంట పెద్ద పెద్ద సీడ్స్ ఉంటాయి. దాంట్లో అంటే మీకు ఆయిల్ పెరుగుతూ ఫ్లేవర్ లెస్. దీంట్లో ఆర్గానిక్ స్మాల్ సీడ్స్ ఎట్లా అంటే ఆయిల్ తగ్గుతూ ఫ్లేవర్ బాగుంటాయి. మేడం, ఇప్పుడు మీ దగ్గర వీటిలో ఐరన్, ఎంఎస్, జనరల్ గా లో క్వాలిటీ ఐరన్ కూడా వాడుతుంటారు కదా, ఆ వెరైటీలు మీ దగ్గర లేవు? అది మన దగ్గర లేదండి. వేరే కంపెనీ వాళ్ళంతా అది అమ్మారు, ప్రాసెస్ చేస్తారు. అదంతా మేము చేసేదనే లేదు. ఏమంటే అది క్వాలిటీ వైజ్ నిండా తక్కువ. అది మీకు బ్రిటల్ మెటీరియల్, సురుగా మీకు అరిగిపోతూ లేకంటే ఇరిగిపోతూ. జనరల్ గా 3 క్వాలిటీలు చెప్తుంటారు. 2 క్వాలిటీ. మీరు ఆర్డర్ నాకు లో కాస్ట్ నన్ను ఆర్డర్ పెట్టి నాకు అదే మిషన్ కావాలట్లనే కూడా మేము ఆర్డర్ చేసి చేపిస్తాం. మెయిన్ గా అయితే రెండే రికమెండ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇది వచ్చేసి ఐరన్ తో చేసినట్టు. అవునండి. అదేమో స్టెయిన్లెస్ స్టీల్. అవునండి. ఇప్పుడు మనం గతంలో చెప్పుకున్నట్టు ఏంటంటే 1,20,000 రూపాయలు ఒకటి, 1,50,000. వీటి ప్రైస్లు ఎలా ఉంటాయి? ఇది మీకు 1,80,000 ప్లస్ ట్యాక్స్. ఓకే. ఇది 2,25,000 ప్లస్ ట్యాక్స్. ఓకే. ఎస్ఎస్ అనేది దాదాపుగా 45,000 పెరుగుతుంది. అవునండి. ఓకే. జిఎస్టీ ఎక్స్ట్రా వస్తుంది. ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్
సెపరేట్, ట్యాక్స్ సపరేట్, అలాగే ట్రాన్స్పోర్ట్ సెపరేట్. ఓకే. అలాగే మీ దగ్గర 30 kgs కెపాసిటీ కూడా ఉన్నాయి కదా, వాటి ప్రైస్ ఎంత పడతాయి? అది మీకు ఇనుము సేమ్ ఇదే మోడల్ 30 kg ఎట్లా అంట 2,60,000 ప్లస్ ట్యాక్స్. స్టెయిన్లెస్ స్టీల్ పెద్దది 30 kgs ఎట్లా అంట 3,10,000 ప్లస్ ట్యాక్స్. ఓకే. ఐరన్ అయితే కనుక 2,60,000 ప్లస్ ట్యాక్స్, ఇది 3,10,000 ప్లస్ ట్యాక్స్ పడుతుంది. ఇది 20 to 30 kg కెపాసిటీ. అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉండవండి మన దగ్గర? మాక్సిమం చక్కగా 30 kgs మాత్రమే. మరి 60 kg 50 kg కూడా చెప్తుంటారు కదా, అదంతా మీకు స్టీల్ వస్తుంది. ఓన్లీ స్టీల్, లోపల చెక్క ఉండదు. అంత ఫుల్ చెక్క లేకంటే పూర్తిగా స్టీల్, రోలు రోక అన్ని స్టీల్ వస్తుంది. ఓకే. ఈ చెక్క ఉన్నదానికి స్టీల్ ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటి మేడం? డిఫరెన్స్ ఏమంటే చెక్కకు మెయింటెనెన్స్ మీకు ఎక్కువ, అది మెయింటెనెన్స్ తక్కువ. చెక్క గానగల్లో రూమ్ టెంపరేచర్ వస్తుంది, అది దీని మీద కొద్దిగా ఒక 5 to 10% హీట్ ఎక్కువ వస్తుంది. స్టీల్ అయితే మీకు ఆయిల్ డిఫరెంట్ ఏమిటో ఉండదండి, సేమ్ క్వాలిటీ వస్తుంది, కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. ఏమంటే స్టీల్ హీట్ అయ్యేటప్పుడు కొద్దిగా డెన్సిటీ తక్కువ ఉంటాయి, ఆయిల్ పర్సెంట్ 1 or 2% ఎక్కువ వస్తుంది స్టీల్. జనరల్ గా ఇప్పుడు అందరూ కూడా ఆయిల్ చెక్క మీద తీసింది కావాలంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇది అవునండి. లేదు కొంచెం ఆయిల్ ఎక్కువ వచ్చినా పర్లేదు, కొంచెం ప్యాకెట్ ఆయిల్ కన్నా సమ్ బెటర్ అనుకున్న వాళ్ళు స్టీల్ ఏమంటే జనరల్ ఒకటేనే నేను చెప్పేది, ఏమో కలుపుకునే ఎక్స్ట్రా వేరే ఏమో కలుపుకొని ప్యూర్ గా ఉంటే ఆయిల్ మీరు ఏ మిషన్ లో తీస్తే కూడా అది అన్ని మీకు ఒకటే. చెక్క కంటే మెయింటెనెన్స్ ఎక్కువ అంటే చెక్క అరిగిపోతూ ఉంటుంది. అవునండి. స్టీల్ అయితే అరగండి? అరగదండి. స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఎంఎస్ కు మేమే 2 years గ్యారంటీ ఇస్తాము, ఎస్ఎస్ కు 5 years గ్యారంటీ ఇస్తాము. స్టెయిన్లెస్ స్టీల్ గురించి మనం మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు మన దగ్గర అయితే చెక్కతో నడిచేటువంటివి 10 kgs నుంచి 30 kgs వరకు ఉన్నాయి కదా, వాటి ప్రైస్లు కూడా దాదాపుగా 1,50,000 నుంచి 3,10,000 వరకు మధ్యలో కెపాసిటీని బట్టి మారుతుంది. వీటి వారంటీ గ్యారంటీలు ఏముంటాయి? వారంటీ మీకు చెక్కకు మాత్రమే వారంటీ రావట్లేదండి, మీది అన్నికి మీకు గ్యారంటీ ఉంటాయి. ఓకే. ఈ 20 to 30 kg మాత్రమే 3 phase కరెంట్ కావాలి, కమర్షియల్ కరెంట్ కావాలి. ఇదైతే హౌస్ కరెంట్ కూడా సింగిల్ ఫేజ్ లో కూడా వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏంటంటే బేసిక్ వర్షన్ అనుకున్నాము, ఇది కమర్షియల్ కి వెళ్ళినప్పుడు ఏ మిషన్ తీసుకుంటే మంచిది, ఎన్ని మిషన్లు తీసుకుంటే మంచిది? మీకు ఆల్రెడీ చాలా మంది ఇచ్చుకుంటారు కదా, బిజినెస్ మోడల్ ఏ మిషన్ అట్లా అంటే ఇప్పుడు 20 kgs మిషన్ అనేది పెద్ద కమర్షియల్ పోయేటప్పుడు నిండా పెద్దదే కాదు, స్మాల్ కాదండి. మీరు నాకు పర్ డే 200 liters అమ్మాలి, 300 liters అమ్మాలి ఎట్లంటే ఒక్కొక్క సీడుకు ఒక్కొక్క మిషన్ పట్టుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి నూనెకు ఒక మిషన్, పల్లీలకు ఒకటి, నువ్వులకు ఒకటి అట్లా పట్టుకోవచ్చు. ఆయిల్ నాకు నిండా ప్రొడక్షన్ కావాలి అట్లా అయినప్పుడు మీరు అట్లా పెట్టుకోవచ్చు. మీకు మెయింటెనెన్స్ తక్కువ వచ్చేది, ప్రాసెసింగ్ టైమింగ్ మీకు తక్కువ వస్తుంది, పని నడిచేది పని నడిచేది. అంటే ఏ మిషన్ తీసుకోవాలి, ఎన్ని మిషన్లు తీసుకోవాలి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న బిజినెస్ కెపాసిటీ వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి, టాలెంట్ ని బట్టి ఉంటది. అంతేగాని ఇంతే తీసుకోవాలని అయితే ఏమీ లేదండి. జనరల్ గా ఇప్పుడు కమర్షియల్ కి వెళ్ళినప్పుడు పని ఆగకూడదు. జనరల్ గా ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటాయా, వస్తే ఎంత త్వరగా సాల్వ్ చేసుకోగలుగుతారు? పెద్ద ప్రాబ్లం అనేదానికి ఏమీ లేదండి, లైట్ గా ఏమిటో సౌండ్ వస్తుంది, బెల్ట్ లూస్ అయిపోయింది, పుల్లి లూస్ అయిపోయింది అట్లాంటిది మాత్రమే వస్తుంది. మిషన్ అట్లనేప్పుడు మీకు ఏమే రిపేర్ రావదు అట్లని చెప్పేదని లేదండి, ఇది మిషన్ రిపేర్ వస్తుంది, అది ఎట్లా సార్ట్ అవుట్ చేసేది అనేది మెయిన్. అది ఎట్లా చేసేది అనేది మనకు ఒక వీడియో రికార్డ్ చేసి పంపిస్తే ఆ వీడియోని చూసేసి ఇమీడియట్ మీకు దాన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేసేది అనేది సొల్యూషన్ మేము చెప్తాము. మీరు దాన్ని చూసేసి ఆ సొల్యూషన్ బట్టి మీరు ఇమీడియట్ రెడీ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు చేసేదానికి ఏమో లేదు, నాకు ఎవరైనా మనసాల పంపించాలి అట్లంటా కూడా మేము ఇమీడియట్ పంపిస్తాము. మేడం జనరల్ కమర్షియల్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటది, మరి చెక్క ఏమైనా అరిగిపోతూ అలా ఉంటుందా? అట్లా లేదండి, మీరు 24 hours కూడా మీరు రన్ చేసుకోవచ్చు, ఏమో అరగదు. మీకు పని మీకు మెయింటెనెన్స్ మాత్రం డైలీగా పని ముడిచే వేళ దీన్ని ఎత్తి బయట పెట్టేసి క్లీన్ గా తుడిసేసి రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తే చక్క నిండిన టైం వస్తుంది. ఆ రోజు పని అయిపోయిన తర్వాత తీసి మొత్తం క్లీన్ చేసి చేస్తే మీకు లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. మేము అట్లనే ఉడిసేసి పిండి లోపలనే ఉడిసేసి క్లీన్ చేయలేకంట మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అట్లనే ఆన్ చేసినప్పుడు సురుగు మీకు చక్క అరిగిపోతుంది. అందుకని రోజు క్లీన్ చేసి తరగటం ఉండదు. అరగదు, మీ మెయింటెనెన్స్ ఏం
మేము మెయింటెనెన్స్ చేసే వేళ ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా ఎంత మెయింటెనెన్స్ చేసినా చేయకపోయినా చెక్క అనేది ఎంత కొంత అరుగుతుంది కాబట్టి ఎన్ని రోజులు అరిగిపోవచ్చు? అరిగిపోయినప్పుడు పరిస్థితి చెక్క అంతా మొత్తం లోపల ఫిక్స్ అయి ఉంటది కదా, అది మీరే వచ్చి చేంజ్ చేయాలా లేకపోతే కస్టమర్ చేంజ్ చేసుకుంటాడా? అదే ఏమంటే ఇది మినిమం 5,000 to 20,000 kgs వరకు మీరే చెక్క వస్తుంది మినిమం. ఒక్కొక్క మంత్సాలు 3 months లో కూడా మీకు సురుగు పని అయిపోవు. ఒక్కొక్క మంత్సాలు 2 years వరకు కూడా పట్టి ఉన్నారు, ఏం అవట్లేదు. చెక్కకు మాత్రం ఉన్నారు. అది దానికి అవసరం మేము గ్యారంటీ వారంటీ ఇయ్యదనే లేదండి. అది మళ్ళీ మీరు మార్చేనప్పుడు ఈ టాప్ వుడ్ ఉండేది కదండి, రోల్ మార్చేది మీరే మార్చుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ లో మీరు పంపిస్తే మీరే మార్చుకోవచ్చు. దీనిపైన ఐరన్ ఉంది కాబట్టి దీని బయట మీకు పంపిస్తే మీరు దాన్ని ఫిక్స్ చేసి లేదు మీరు ఏమి పంపించడానికి అవసరం లేదు. నేను మనది ఈ కెపాసిటీ మిషన్, ఈ కెపాసిటీ మిషన్ కు నా రోల్ కావాలి అట్లంటే మాత్రం మీరు చెప్తే చాలండి. మీరు ఆన్లైన్ లో డబ్బులు కొట్టితే మేము ట్రాన్స్పోర్ట్ లో ఇమీడియట్ మీకు పంపిస్తాము, మీరే దాన్ని మార్చుకోవచ్చు. చెక్క పంపిస్తారు, ఈ ఐరన్ ఏం పంపరు. ఐరన్ అవసరం లేదు, ఇది మీకు లైఫ్ టైం అట్లనే ఉంటాయి, ఇది ఏమో ప్రాబ్లం లేదు. ఈ చెక్క మాత్రం వస్తే సరిపోతుంది. రోల్ అండి, రోల్ మార్చేనప్పుడు మాత్రం మీరు ఏం చెయ్యాలి అట్లంట, ఈ బోల్ట్ ఈ నట్టు తీస్తే ఈ పార్ట్ సెపరేట్ వచ్చేసింది. ఇది మాత్రం మనకి ఇక్కడ ఫ్యాక్టరీకి పంపించాలి. ఈ ఫ్యాక్టరీకి పంపిస్తే దీన్ని వచ్చిన వేళ మేము ఫిక్స్ చేసి మిషనింగ్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాము. ఇది సురుగు మీకు పని రావట్లేదు. ఆఫ్టర్ 2-3 years ఆఫ్టర్ మీరు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది మార్చాలి అంటే కనుక కంపల్సరీ పంపించాల్సిందేనా? మీరేమన్నా సర్వీస్ ఇంజనీర్ పంపించి? ఇలా కంపల్సరీ ఇక్కడనే పంపించాలి, కంపెనీ చేసేదానికి కాదు. ఓకే, జనరల్ గా ఇప్పుడు ఈ రోల్ గానీ పైన ఉన్నటువంటి తిప్పేది గానీ ఎంత ప్రైస్ పడతాయండి? 6,000 వస్తుంది కింద గానీ పైన మొత్తం కలిపి. ఓకే, కింద 6,000 టాప్ 6,000. అది వేరు ఇది వేరు. పైది 6,000 పడుతుంది, కింద 6,000. ఏదో ఒకటే కావాలంటే 6,000, రెండు కావాలంటే 12,000. ఓకే, ఏ సైజ్ ని బట్టి మళ్ళీ ప్రైస్ మారుస్తుంది అంటే 10 kgs దానికి ఉంటుంది, 20 kgs దానికి డిఫరెంట్ ఉంటుంది. ఓకే, తర్వాత మేడం మీ దగ్గర ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీ ఉందన్నారు, ఈఎంఐ ఉందన్నారు, అది ఎట్లా కొంచెం చెప్పండి. అది ఏమంటే మీరు ఈ మిషన్ గురించి మీకు నాకు ఈఎంఐ కావాలి అట్లంటే కూడా మీరు ఈఎంఐ చేసుకోవచ్చు. మీకు ఇనిషియల్ పేమెంట్ 10% మాత్రం 10,000 మాత్రం మీరు పే చేస్తే చాలన్నా. ఈ మిషన్ 20 kg మిషన్ కి ఇనిషియల్ అమౌంట్ 20,000 పే చేయాలి. 10 kg మిషన్ అంటే ఇనిషియల్ అమౌంట్ 10,000. మంత్లీ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది, అదికి 5,000 మంత్లీ ఇన్స్టాల్మెంట్ వస్తుంది, దీనికి 10,000 ఇన్స్టాల్మెంట్ వస్తుంది. దీని గురించి మీకు ఏం డీటెయిల్స్ కావాలంటే మన కంపెనీ నంబర్ కాల్ చేయండి, మీకు హెల్ప్ చేసి అన్ని అంత వివరం చెప్పి మీకు ఏం చేసేయని అది ఇస్తాం. ఏ మిషన్ కైనా సబ్సిడీ కూడా 35% అవునండి. దగ్గరలో ఉన్న వాళ్ళని అవునండి. ఇక్కడ తమిళనాడు ఆంధ్రానికి 35% సబ్సిడీ ఉంటాయి, కర్ణాటక 50% సబ్సిడీ ఉంటాయి, 50% ఉంటాయి. ఆంధ్ర తెలంగాణ ఏపీ మాత్రం 35 ఉందా? తమిళనాడు గాని. ఓకే మేడం, మరి అలాగే 20 to 30 kg ఉంది కదా, దానికి కూడా ఈఎంఐ ఆప్షన్ ఉందా? ఉంటాయి, అన్ని మిషనరీస్ అన్ని రకాల మిషనరీస్ కి ఈఎంఐ ఆప్షన్ ఉంటాయి. ఓకే, అయితే కస్టమర్ మాత్రం డౌన్ పేమెంట్ ఒక 10% పే చేయాలి యావరేజ్ గా అప్రాక్సిమేట్లీ. ఓకే, వాళ్ళు తీసుకునే మిషన్ బట్టి ఆ డౌన్ పేమెంట్ ఎంత అనేది పే చేస్తే బ్యాంక్ లోన్ ద్వారా ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంది. ఈఎంఐ ఆప్షన్ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది? లోకల్ బ్యాంక్ లో ఇస్తారు? లోకల్ బ్యాంక్ లో మనం కాంటాక్ట్ చేస్తే ఈ బ్యాంక్ లో ఉండే వాళ్ళు మీకు ఆ బ్రాంచ్ కి రికమెండ్ చేసి మీకు రెడీ చేసి ఇస్తారు. ఆ బ్యాంక్ ఈఎంఐ ఆప్షన్ అలా లోన్ ప్రాసెస్ అంతా మీరే చెప్తారు? వాళ్ళు బ్యాంక్ చుట్టూ తిరిగి తెలుసుకోవాలి ఏమీ లేదు, మొత్తం మీరే అయితే సపోర్ట్ చేస్తారు. ఓకే, చివరిగా ఒకసారి మళ్ళీ మనకి ప్రైస్ లో ఒకసారి వివరంగా చెప్తారు మీ దగ్గర ఉన్న వీటికి? ఫస్ట్ 5 to 10 kgs వచ్చేసి 1,50,000 వరకు పడుతుంది సుమారు. ఇదైతే కనుక 1,80,000 రూపాయలు, అదైతే కనుక 2,25,000 పడుతుంది. అలాగే 30 kgs కెపాసిటీ ఉన్నదైతే కనుక 2,60,000, 3,10,000. 3,10,000. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిజినెస్ ని బట్టి ఏ కెపాసిటీ తీసుకోవాలనేది వాళ్ళ ఇష్టం, ఎన్ని తీసుకోవాలి అక్కడ నడుస్తుంది పర్ డే ఎన్ని కెపాసిటీ మనకి కావాలన్నా దాని వేళ మరి వాళ్ళు ఆ మిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇనిషియల్ గా అసలు బిజినెస్ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఒక మిషన్ తో చేయమంటారా, 2 మిషన్లు బెటరా? ఇనిషియల్ గా ఉండే వాళ్ళు ఏమంటే ఒక మిషనే పట్టుకోవచ్చు, ఒక మిషన్ లో అన్ని రకాల ఆయిల్ తీసుకోవచ్చు. వేరు వాళ్ళంతా చెప్తారు వేరు వేరు మిషన్ పట్టుకోండా, ఇనిషియల్ ఉండే వాళ్ళనే ఒక్కొక్క సీడుకి ఒక్కొక్క మిషన్ పెట్టుకోండా. మేము చెప్పేది అట్లా కాదు, మీరు ఫస్ట్ ఒక మిషన్ తీసుకోండా, బిజినెస్ చేయండా, మళ్ళీ నెస్ నడిపితే నాకు మిషన్ ప్రొడక్షన్ చాలలేదు అట్లంటే మీరు ఒక ఫోన్ చేస్తే చాలు, ఇమీడియట్ మిషన్ పంపిస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక ఆయిల్ తీసిన తర్వాత వేరే ఆయిల్ తీయాలన్నప్పుడు దాన్ని పూర్తిగా
క్లీన్ చేయాలా లేకపోతే ఎట్లా? ఒక పూర్తిగా చక్కని బయట ఎత్తేసి క్లీన్ చేసి వేరే అంతేగాని వాటర్ పోసి కడగదని లేదండి, జస్ట్ బట్ట పెట్టి క్లీన్ చేసేసి వెళ్ళి వేరు వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూశారు కదా దేవి ఇండస్ట్రీస్లో అయితే కనుక ఈ చెక్క గానుగ మిషన్లు అయితే కనుక 5 kg కెపాసిటీ నుంచి 30 kg వరకు అయితే ఉన్నాయి. అలాగే ఇంకా అంతకన్నా ఎక్కువ కెపాసిటీ కావాలంటే కనుక చెక్కలో కాకుండా స్టీల్నెస్ స్టీల్ అయితే కనుక ఇస్తున్నారు. ఈ చెక్కలో కనుక చూసుకుంటే కనుక 1,20,000 రూపాయల నుంచి 3,10,000 రూపాయల వరకు వాటి దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్ కెపాసిటీని బట్టి అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది మన దగ్గర ఉన్నటువంటి ఏంటంటే కమర్షియల్గా వాడటం కోసం కాబట్టి, కమర్షియల్గా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కనుక బయట ఏంటంటే 2 తీసుకోండి 3 తీసుకోండి, ఒక ఆయిల్కి వాడింది ఇంకో ఆయిల్కి వాడొద్దు అని చెప్తుంటారు. అలా కాకుండా మీరు ఒక మిషనే తీసుకుని మీకు బిజినెస్ బాగా నడుస్తుంటే రెండో మిషన్కి వెళ్ళమని చెప్పి అయితే కనుక అమదా గారు చెప్తున్నారు. మీరు ఒక ఆయిల్ తీసిన తర్వాత దాన్ని పూర్తిగా క్లీన్ చేసుకుని రెండోది పోసుకుంటే కనుక సరిపోతుంది. అంతేగాని ఒకేసారి 2-3 మిషన్లు కొనేసి మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అలాగే లోన్ ప్రాసెస్ కూడా చేసి పెడతామని చెప్తున్నారు. మీరు వీళ్ళకి కనుక కాంటాక్ట్ అయితే కనుక మీరు తీసుకునే మిషన్లో 10% డౌన్ పేమెంట్ చేస్తే మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా అయితే కనుక మన ఏపీ తెలంగాణలో అయితే కనుక 35% వరకు సబ్సిడీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మేడం కాల్ చేస్తే కనుక మీకు ప్రొవైడ్ చేస్తారు. మేడం నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే వీళ్ళ దగ్గర చెక్క గానుగులే కాకుండా స్టీల్తో తయారు చేసినటువంటి గానుగులు కూడా ఉన్నాయి. వాటి కెపాసిటీలు ఏంటి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అన్ని విషయాలు కూడా మనం మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.